హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. నేను మీ సందీప్. రీసెంట్గా నా ఫ్రెండ్స్ కానీ వ్యూయర్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అడుగుతుంది ఏంటంటే, అన్న బెస్ట్ బడ్జెట్లో మనకి బడ్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందా అని. సో నేను చాలా వరకు రీసెర్చ్ చేశాను, ఆన్లైన్లో చూశాను, స్టడీ చేశాను. నాకు అన్ని ఫీచర్స్తో, అంటే ఎక్కడ డ్రాబ్యాక్స్ లేని ఫీచర్స్తో నాకు ఒక బెస్ట్ బడ్స్ దొరికాయి అనమాట. అది ఏదో కాదు, బోట్ ఎయిర్డోప్స్ హైబ్రిడ్ 701 ప్రైమ్ సిరీస్లో హైలీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ది బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మంచి బడ్స్ దొరికాయి. అది ప్రైమ్ సిరీస్లో 701 అనమాట. ఇది ఓన్లీ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాదు, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని డిజైన్ ఏంటి, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇందులో ఇచ్చిన ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి, దీనికోసం వీళ్ళు స్పెషల్గా ఒక యాప్ కూడా ఉంది. అలాగే దీని టచ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఇది గేమర్స్కి పనికొస్తుందా లేదా, సో ఇలాంటివన్నీ నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, చెప్తా. ప్రస్తుతానికి మనం అన్బాక్సింగ్ చేసుకుందాం. గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చిందనమాట. చూశారు కదా. సో ఇదండి బోట్ ఎయిర్డోప్స్ ప్రైమ్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అనమాట, 701 ANC. నేను చాలా బడ్స్ చూశాను, దాంట్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది. ముందుగా వచ్చేసి బడ్స్ ఇలా ఇచ్చాడు. ఇందులో చిన్న ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చాడు. సో మీకు తెలిసిందే, ప్రతి ప్రోడక్ట్లో వారంటీ ఇస్తాడు. వారంటీ ప్లస్ మాన్యువల్ అనమాట. ఎందుకంటే ఏదైతే మనం ఈ ఫీచర్స్ అనేవి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి బోట్ హియరబుల్స్ యాప్ అని ఉందన్నమాట. స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో. సో చాలా స్టైలిష్గా, చాలా క్లాసీ లుక్తో ఉందన్నమాట. చాలా ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది. ఇది బడ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి అన్నమాట. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. లాంగ్ హవర్స్ మీరు ఉంచుకోవచ్చు. ఇవి ముఖ్యంగా గేమర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. లో లేటెన్సీతో వస్తుంది, 60 ms మంచి బేస్తో ఉన్నది. నేనైతే 2 days వాడాను. ఇది 2 daysలో నాకు ఏ కంప్లైంట్స్ లేవు. బేస్ బాగుంది, ట్రబుల్స్ బాగున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైనా సాంగ్ వచ్చేసరికి వోకల్స్ చాలా బాగున్నాయి. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా క్వాలిటీతో ఉన్నది, క్లియర్ కట్ క్వాలిటీ అనమాట. సో ఇది నేను మీకు కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసేటప్పుడు చెప్తాను. వీళ్ళు ఒక యాప్ ఇచ్చారనమాట. ఆ యాప్ కూడా బోట్ హియరబుల్స్ అని. ఇది మనం బడ్స్ కనెక్ట్ చేసిన తర్వాత డివైస్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. మీకు బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, సౌండ్, టచ్ సిస్టమ్, టచ్ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇందులోని లాంగ్ టచ్ చేసి ఉంచారంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాంబియంట్ మోడ్ నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వస్తుంది అనమాట. అలాగే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్పేషియల్ ఆడియో ఇచ్చాడు. మనం ఏదైనా సరే ఆడియో 3D సరౌండ్ సిస్టమ్తో వస్తుంది అనమాట. ఇది ఏ బడ్స్లో లేవు, దీనికే స్పెషల్గా ఉంది. ఈ స్పేషియల్ సౌండ్ అన్నది ఇంత తక్కువ బడ్జెట్లో ఇవ్వడం అన్నది ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. దీంట్లో డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంటుందన్నమాట. 2 డివైజెస్కి ఎట్ ఎ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. మనం చెవులో పెట్టగానే డిటెక్ట్ చేస్తుంది మనం. సో బ్లూటూత్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అనమాట. 60 ms లో లేటెన్సీతో వస్తుంది. గేమర్స్కి ది బెస్ట్ అని చెప్పచ్చు. బీస్ట్ మోడ్ బాగుంటుంది. బడ్జెట్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అనమాట. 2099కి నేనైతే తీసుకున్నాను. ఇది ఇంకొక 100± ఒక్కోసారి ఉంటుంది. ప్రస్తుతానికైతే అమెజాన్లో 2099కి ఉంది. ఇది IPX5 రేటింగ్తో వస్తుంది అనమాట. స్ప్లాష్ అండ్ స్వెట్ ప్రూఫ్, స్వెట్ రెసిస్టెంట్ అనమాట. సో మనం జాగింగ్కి పెట్టుకుని వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. AI ENX టెక్నాలజీతో వస్తుంది అనమాట. ఇది అప్గ్రేడెడ్ టెక్నాలజీ. లాస్ట్ వాటితో
పోలిస్తే ఇది కొంచెం ఫీచర్స్, టెక్నాలజీ బాగానే ఉంది. అండ్ కాల్ క్లారిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడితే నాకు ఏ ఇరిటేషన్ లేదు. ఆ కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. బెస్ట్ బడ్జెట్ టీడబ్ల్యూఎస్ స్పీకర్స్ అనమాట. బోట్ ఎయిర్డోప్ 701 హైబ్రిడ్ ఏఎన్సీతో వస్తుంది. ఇది వచ్చేసి 50 అవర్స్ ప్లేబ్యాక్ టైం వస్తుంది అనమాట, కేస్తో కలిపి. అండ్ మోరోవర్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా. మీరు 10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టారంటే 180 మినిట్స్ మీరు కంటిన్యూస్గా ప్లేబ్యాక్ చేసుకోవచ్చు సాంగ్స్ని. ఏఎన్సీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఇంకొంచెం ఎక్కువ బ్యాకప్ వస్తుంది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మీకు తెలిసిందే, కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అదే మీకు లాంగ్ హవర్స్ కావాలి అనుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. స్పెషాలిటీ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో 46 డెసిబల్స్తో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ 10 mm డ్రైవర్స్ వాడుతున్నారు. బోట్ సిగ్నేచర్ సౌండ్ అనమాట ఇది. ఈ ప్రైస్కి సౌండ్ క్వాలిటీ అయితే 10 out of 9 ఇస్తాను నేను. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంది, 10 out of 9. అండ్ మోర్ ఓవర్ నన్ను అడిగితే ఈ బడ్జెట్లో అన్నీ ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అలా అని చెప్పేసి మీరు బోస్, సోనీ వీటితో కంపేర్ చేసుకోవద్దు. ఈ బోట్ సిగ్నేచర్ సౌండ్తో అయితే వస్తుంది. బోట్ బ్రాండ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టీడబ్ల్యూఎస్ స్పీకర్స్ అనమాట. దీంట్లో వోకల్స్ చాలా బాగున్నాయి, ట్రెబుల్స్ కూడా బాగున్నది, బేస్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నన్ను అడిగితే వోకల్స్ అయితే చాలా క్లారిటీతో ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, కాల్ క్వాలిటీ కూడా అంతే బాగుంది. సో ఇందులో ఏం ప్రాబ్లం లేదు. ఆ కేస్ కూడా చాలా బాగుంది, హార్డ్ క్వాలిటీ. ఇక్కడ చిన్న బటన్ ఇచ్చాడు పవర్ ఆఫ్ ఆన్కి. అండ్ ఛార్జింగ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా దీని ఫీచర్స్ సెట్టింగ్స్ చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే బోట్ హియరబుల్స్ అనే యాప్ ఒకటి ఉంది. నన్ను అడిగితే ఇది మిడ్ రేంజ్లో చాలా బెస్ట్ అనమాట. ఇది మీరు 2000 to 2500 రేంజ్లో మీరు బడ్స్ చూస్తే మాత్రం నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. బోట్ హియరబుల్స్ యాప్ అనమాట. మనకి ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన బడ్స్ ఓపెన్ చేస్తే మీకు ఇలా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ ఎంత ఉంది, రైట్ సైడ్ ఛార్జింగ్ ఎంత ఉంది అన్నది చూపిస్తుంది. సో ఇది సౌండ్ అనమాట. ఇక్కడ సౌండ్ దగ్గరకు వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ యాంబియంట్ మోడ్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను రైట్ సైడ్ బడ్కి లాంగ్ ప్రెస్ చేస్తే ఏఎన్సీ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా చుట్టుపక్కల ఏ సౌండ్ కూడా నాకు వినిపించట్లేదు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాజ్ వెల్ యాజ్ దాని కింద స్పేషియల్ ఆడియో నేను చెప్పాను కదా, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. ఇది 3D సరౌండ్ సిస్టమ్తో వస్తుందన్నమాట. ఇది ఈ రేంజ్లో, ఈ మిడ్ రేంజ్లో ఈ స్పేషియల్ ఆడియో అన్నది ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ బోట్ ఈక్వలైజర్, ఇది చాలా యాప్స్లో ఉంటుంది, కానీ ఈక్వలైజర్ మీకు సౌండ్ మీద నాలెడ్జ్ ఉంటేనే ఇది టచ్ చేయండి, లేదంటే ఈక్వలైజర్ డిఫాల్ట్లోనే ఉంచండి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ చేయడం అన్నది మనకి రాదు. టచ్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, లెఫ్ట్ ఫంక్షన్కి ఏమో 1 ట్యాప్కి అయితే ఏం సెట్ చేసుకోవాలి, 2 ట్యాప్స్కి అయితే ఏం సెట్ చేసుకోవాలన్నది మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ప్రీవియస్ సాంగ్ కావాలా, నెక్స్ట్ సాంగ్ కావాలా, ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, ఇలా మీరు ఈ యాప్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ బటన్కి లెఫ్ట్, రైట్ సైడ్కి రైట్ కంట్రోల్స్ ఇచ్చాడు. అండ్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ బీస్ట్ మోడ్ ఉంది కదా, చెప్పాను కదా మీకు 60 ms లో లేటెన్సీతో మీకు ఈ బడ్స్ అన్నది వస్తున్నాయి అనమాట. గేమర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మీరు ఆన్ చేసుకొని గేమ్స్ ఆడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ పాయింట్ కనెక్టివిటీ, చెప్పాను కదా డ్యూయల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. థర్డ్ది ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది కూడా మీరు ఆన్ చేస్తే మీరు బడ్స్ ఇయర్స్లో పెట్టేసరికి అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా బడ్స్కి వచ్చేసి ఇక్కడ చేసుకోవచ్చు మీరు. ఓకే గైస్, ఇది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. మీకు చూపించిన బోట్స్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ స్టూడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కీప్ వాచింగ్ థింక్ స్టూడియోస్.